నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. ఆ గట్టున ఉంటారా, ఈ గట్టుకొస్తారా, మీరు ఎటు ఉంటారో తేల్చుకోండి అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ మాకు మిత్రదేశమే, కానీ రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తుంది కాబట్టి 25% పన్నులేస్తున్నాం అని ప్రకటించిన ట్రంప్ ఉగ్రవాదానికి పెట్టని కోట లాంటి పాకిస్తాన్తో ట్రేడ్ డీల్ చేసుకోవడమే కాకుండా చమురు వెలికితీత కోసం ఆ దేశంతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు మోదీ సర్కార్ను ఇబ్బంది పెట్టేలా ఉందని చెప్పొచ్చు. జన్మతహా పౌరసత్వం రద్దు, అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం, వీసా నిబంధనలు కఠినతరం చేయడం, దిగుమతులపై సుంకాలు విధించడం, పాకిస్తాన్కు ప్రాధాన్యం ఇస్తుండడం, ఇవన్నీ చూస్తుంటే మోదీ నా ఫ్రెండ్, భారత్ మా మిత్రదేశమని పదే పదే చెప్పే ట్రంప్ ఇండియా వ్యతిరేక వైఖరితో ముందుకు వెళ్తున్నారేమో అనే భావన కలుగక తప్పదు. ఆపరేషన్ సింధూర్ను అడ్డుకుంటానని, అణుశక్తులైన భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ఇప్పటికే 30 సార్లు చెప్పుకొచ్చారు. తాము పాకిస్తాన్పై దాడులు ఆపడానికి ఎవరి ఆదేశాలు లేదా ప్రమేయం కారణం కాదని పార్లమెంట్ సాక్షిగా మోదీ స్పష్టం చేశారు. అయినా సరే ట్రంప్ వైఖరి మారేలా కనిపించడం లేదు. తనకు నోబెల్ శాంతి పురస్కారం వచ్చేంత వరకు ఇలాంటి ప్రకటనలు ఆయన మానుకోరేమో. ట్రంప్ భారత్తో బెదిరింపు ధోరణి కనబర్చడానికి కొన్ని కారణాలున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం అమెరికాతో పాటుగా పశ్చిమ దేశాలకు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయంలో భారత్ చైనా పట్ల పశ్చిమ దేశాలు ఫైర్ మీద ఉన్నాయి. రష్యా నుంచి S-400 డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేస్తే ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా గతంలో భారత్ను హెచ్చరించింది. అయినా సరే మోదీ సర్కార్ వెనక్కి తగ్గలేదు. తనతో దోస్తీ కోసం రష్యాను భారత్ పూర్తిగా పక్కన పెట్టాలని అమెరికా కోరుకుంటుంది. అయితే ఇంతకుముందు ప్రపంచంలో అమెరికా, USSR రూపంలో 2 బలమైనటువంటి శక్తులు ఉండేవి. అప్పుడు కూడా భారత్ సామ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి మధ్య మార్గంగా అలీనా విధానంలో ఇతర దేశాలను కలుపుకుపోయింది. ఇప్పుడు కూడా అమెరికా పక్షాన చేరడానికి లేదంటే చైనా వెనుక నడవడానికి భారత్ సిద్ధంగా లేదు. బహుళ ధృవ ప్రపంచం ఉండాలనేదే భారత్ భావన అయి ఉండవచ్చు. భారత్ సహా ఇతర బ్రిక్స్ దేశాలు పూర్తిగా చైనా వైపు మొగ్గితే అమెరికా ఆధిపత్యానికి గండిపడడం ఖాయమే. తిరోగమన దిశగా సాగుతున్న పశ్చిమ దేశాలు కూటముల కంటే బ్రిక్స్ శక్తివంతమైనటువంటి కూటమిగా మారే అవకాశం కనిపిస్తుంది. అందుకే ఇంతకాలం పాటు భారత్ను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించిన అమెరికా బెదిరింపు ధోరణిలో ఇండియాను దారిలోకి తెచ్చుకోవడం కోసం పాకిస్తాన్ను మళ్లీ దువ్వడం మొదలుపెట్టింది. భారీగా వాణిజ్య సుంకాలు విధించడం, బెదిరించడం, పాకిస్తాన్తో స్నేహం లాంటి పనులు చేస్తే భారత్ను భయపెట్టవచ్చని, తన దారికి తెచ్చుకోవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే భారత్పై 25% సుంకాల విధింపు ప్రకటన చేసిన వెంటనే పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రకటించడంతో పాటు ఆ దేశంలో గుర్తించిన భారీ చమురు నిక్షేపాల నుంచి చమురు వెలికి తీసేందుకు ఇస్లామాబాద్తో కలిసి పని చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అంటే భారత్ను బెదిరించడంతో పాటు పాకిస్తాన్లోని చమురు నిక్షేపాలు, ఖనిజ వనరులపైన అమెరికా కన్నేసిందని అనుకోవాలి. అమెరికా భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినడానికి మరో కారణం భారత్ రష్యాల దీర్ఘకాల ఒప్పందమని చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని భారత్పై సుంకాలు విధించిన సమయంలో ట్రంప్ చెప్పకనే చెప్పారు. ఒకవైపు ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తుంటే భారత్, చైనాలు ఆ దేశానికి అతి పెద్ద ఇంధన కొనుగోలుదారులుగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. రష్యా నుంచి భారత్ చాలా వరకు సైనిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని విమర్శించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $68.7 బిలియన్ చేరుకుంది. భారత్ 35-40% చమురు నిల్వలు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. 2030 నాటికి ఖచ్చితంగా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్న భారత్ అటు అమెరికాతో ఇటు చైనాతో స్నేహంగా మెలగడానికి ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ట్రంప్ మాత్రం తన వైపు రావాల్సిందేనని పంతంలో ఉన్నారు. బెదిరింపులకు తలంచడం, ఒకరికి వంత పాడడం అనేది ఇండియా DNAలోనే లేదని ట్రంప్కు అర్థం కావడానికి కొంత టైం పడుతుందేమో.
రష్యానే కాదు బ్రిక్స్ కూటమి దేశాలను అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమైనవిగా ట్రంప్ చూస్తారు. బ్రిక్స్ కూటమిని గతంలో అమెరికా వ్యతిరేకిగా ఆయన అభివర్ణించారు. డాలర్పై దాడి చేసేందుకు బ్రిక్స్ ఏర్పాటు చేశారని ఇటీవలే ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వ్యక్తిగత స్నేహం ఉందని, అయితే భారత్ ద్వంద్వ వైఖరిని సమర్థించబోమని స్పష్టం చేశారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని భారతీయులు కోరుకున్నారు. కానీ ఆయన అధ్యక్షుడైనప్పటి నుంచి భారత్కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వీసాలు, సుంకాలు ఇలా ప్రతిసారి భారత్కు ప్రతికూలంగానే మాట్లాడుతున్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే 10 సార్లు వ్యాఖ్యానించారు.